శ్రీమాత్రే నమః. రేపు 2026 ఆగస్టు 17వ తేదీ ఏర్పడుతున్నటువంటి శుక్ల పంచమి విశేషాల యొక్క పరిశీలన. గతంలో సర్పతంత్ర, నాగపూజ మరియు వివిధ రకాల దోషాలు, వాటికి సంబంధించి మహర్షులు చెప్పినటువంటివి పరిహారాలు ఏ మాసంలో ఏమేమి చెప్పారు, వీటి మధ్య గల ఒక తాంత్రిక బంధాన్ని పరిశీలించి జ్ఞానసింధు పూర్వపు వీడియోలో మీకు అందించింది. ఇప్పుడు చూడండి, ఆగస్టు 17 సోమవారం 2026 శ్రావణ శుక్ల పంచమి. ఒక విశేష యోగం అంటే సింహ సంక్రమణ కలిగి ఉండటం, ఆ రోజే నాగపంచమి అవ్వటం, ఆ రోజే గరుడ పంచమి అవ్వటం, సోమవారం శ్రవణ సోమవారం మొదటి సోమవారం ఆ రోజే శివ నక్త వ్రతాలు ఆరంభించటం. ఇంకా పరిశీలిస్తే మనం పంచాంగాన్ని ఆ రోజు గ్రహజన్మయోగం, కాలకూట యోగం అనేకం కనపడుతున్నాయి. జ్ఞానసింధు యొక్క ప్రధాన దృష్టి హిందువులతో తరచూ ముచ్చటించే అంశం. ఇలాంటి యోగాలు సంభవించినప్పుడు ఒక శాంతి ప్రక్రియగా గ్రహ బాధల నివారణ కోసం చేసేటటువంటి ధార్మిక సాధనలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇలా సంభవిస్తున్న ఈ సింహ సంక్రమణ రోజు చేసుకునే నాగపూజ ఒక అద్భుతమైన శాంతి ప్రక్రియగా అందరికీ వినియోగం అవుతుంది. ఎవ్వరూ హిందువులు అసలు వదులుకోకుండా యథాశక్తి వినియోగించుకునే ప్రయత్నం చేసుకోగలరు. మీరున్న ప్రాంతంలోనే పుట్ట దగ్గరికి వెళ్తాం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయటం. ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా దేవాలయాల్లో జంట నాగదేవతల ప్రతిష్టలు రావి చెట్టు మొదట్లోనూ, వేప చెట్టు మొదల్లోనూ, లేదా దేవాలయ ప్రాంగణాల్లోనూ ఇలాంటి నాగదేవత ప్రతిష్టలు అనేక ఉంటాయి. అందుబాటులో ఉన్న దేవాలయంలో ఈరోజు యథాశక్తి దీపారాధన, అలాగే వివిధ ఈ నాగ సంబంధమైన స్తోత్ర, గరుడు సంబంధమైన స్తోత్ర పారాయణాలు, అక్కడెక్కడైనా గనక వీటికి సంబంధించినటువంటి పూజలు నిర్వహిస్తుంటే వాటిల్లో పాలు పంచుకొని కనీసం గోత్రనామాలకి నమోదులు చేసుకొని చేయించుకోవటం, ఇది చాలా ప్రధానంగా. ఇళ్లలో అయినా సరే నాగ సంబంధమైనటువంటి ఈ పంచమిని ఎలా ఆచరించాలంటే, ముందు ఆదివారం రోజు అంటే 16వ తేదీ ఆగస్టు నాగ చతుర్థి. ఆరోగ్యాలు బాగున్నవారు ఆదివారం కలిసి రావటం ఈ చతుర్థి చాలా విశేషం. ఎప్పుడైనా శుక్ల పంచమి ముందు వచ్చే చతుర్థి పగటి పూట ఉపవాసం చేయాలి. అది పగటి కనుక చవితి పగటి కాలం ఉంటే ఆ రోజు ఉపవాస దీక్ష చేయాలి. ఆరోగ్యం బాగా ఉండి శరీరం సహకరించేవారు నాగ చతుర్థి రోజు ఉపవాసం చేసి, నాగ పంచమి రోజు అదే గరుడు పంచమి రోజు ఈసారి సింహ సంక్రమణ కూడా కలిసి ఉండడం చేత నాగ సంబంధమైన పూజ, పుట్టలో పాలు పోయటం, లేదా జంట నాగ దేవతలను దర్శించి ఆ శిలలని అక్కడ వివిధ పారాయణాలు చేసి దీపారాధన చేసి, అక్కడ కూడా దేశవాళీ ఆవు పాలు గనక లభ్యమైతే కొంత ఆవు పాలతో అభిషేకం చేయటం. ఇవన్నీ ఎవరికి వారు ఈ నాగదేవత శిల్పాలు లేదా ప్రతిష్టలు ఉన్న ప్రాంతంలో అందరూ ఆచరించటానికి అనువుగా ఏర్పాటు చేసిబడి ఉంటాయి. కాబట్టి వీటిని కనుక హిందూ సమాజం వినియోగించుకుంటే అక్కడ 27 ప్రదక్షిణలు, అలాగే యథాశక్తి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ అందరికీ యథాశక్తి తాంబూల దక్షిణాలు ఇవ్వటం. మీరు శక్తి మేరకు అక్కడ గనక అర్చకులు ఉంటే అర్చకుల ద్వారా ఒక సమూహంగా ఏర్పడి నాగ సంబంధమైనటువంటి పూజలు చేయించుకోవటం. కొన్ని ప్రాంతాల్లో చాలా విశేషంగా చేస్తుంటారు. మీరు ఆ ప్రాంతాల దగ్గర ఉన్నారనుకోండి, అష్టనాగ పూజలు, ఈ అష్టనాగ దేవతా పూజ చాలా విశేషం. ఇలా అవకాశాలు ఉన్నంత మేరకు వినియోగించుకోవటం చాలా అరుదుగా సంభవిస్తుంది. హిందువులారా, మీ కుటుంబ సంక్షేమం కోసం మహర్షులు అందించిన ఈ ప్రణాళికని జ్ఞానసింధు పరిశీలించి ఒక్కసారి గుర్తు చేస్తుంది. ఎవ్వరు కూడా వదులుకోకుండా వినియోగించుకోండి. సింహ సంక్రమణ ఈసారి ఆగస్టు 17 ఈ నాగపంచమి, గరుడ పంచమి వ్రతాల రోజు పూజల్లో సంభవించటం ఒక మహాయోగం. యథాశక్తి వినియోగించుకొని
గ్రహ బాధ నివారణ వైపు, ఉపశమనం వైపు హిందూ కుటుంబాలు వెళ్ళగలరు. శ్రీమాత్రే నమః.